విజేందర్ మనల్ని 12వ నంబర్ వార్డుకు తోలుకొని వచ్చిండు. అయితే ఏమున్నదో మనం విజేందర్ని అడిగి తెలుసుకుందాము. విలాస్ రెడ్డి, ఎక్కడ తోలుకొచ్చినావు? నన్ను ఏమున్నా సమస్య ఏమున్నది? ఇక్కడ 12వ వార్డు పీజీఆర్ కాలనీ అనుకునే అనుబంధం ఇది. మొత్తం నీళ్ళు మొత్తం అక్కడ వెళ్ళి మున్సిపల్లోకి వెళ్ళి వాటర్ వస్తాయి, వాళ్ళు వాడుకున్న. అయితే అది మున్సిపల్ ఏరియా అవుతుందా? అది మున్సిపల్ ఏరియా వస్తుంది అక్కడ అంత మురుగునీరు పందులకు దోమలకు ఆలవాలం అయిపోయింది ఇది. అయితే ఇప్పుడు దీనికి ఏమున్నది అసలు? దీనికి సంబంధించి ఎవరు అధికారులు? ఇది దాదాపు ఇప్పటి సమస్య కాదు, అది 25 సంవత్సరాల సంది ఈ సమస్య. ప్రతిసారి వచ్చినప్పటి సంది వాళ్ళు ఇంటి వాళ్ళు ఇక్కడ ఉన్న గల్లీలు మొత్తము ఇదే చెప్తారు. మొత్తం ఈ సమస్యను ముందుకు చేయడానికి ఎవరు వస్తలేరు. ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఇవి ఇక్కడైతే కావు, అక్కడికి వెళ్ళి వస్తాయి. అంటే ఆ సైడ్ ఎన్టీఆర్ నగర్ సైడ్ నుంచి వస్తాయా? అయితే ఇప్పుడు ఈ సమస్య తీరాలంటే దీనికి ఏం పరిష్కారం ఏమున్నది? పరిష్కారం ఏం లేదు. ఇప్పుడు ఈ వాటర్ ఎలా పడితే ఏమవుతుంది, మాకు పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది. మొత్తం దోమలు ఈగలు ఫుల్ ఉన్నాయి, ఫుల్ ఇగో అంతా ఫుల్. పిల్లలు చిన్న చిన్న రోగాలు ఏమేమి వస్తున్నాయమ్మా చెప్పు. రోగాలు వస్తున్నది, అన్ని వస్తున్నది పిల్లలకు. ఉన్నాయి దోమలు అంటే మీకు మస్తు వస్తున్నది. పందులు వస్తలేవా? పందులు వస్తున్నది, అన్ని వస్తున్నది, అన్నీ వస్తున్నాయంట. అయితే ఇప్పుడు దీనికి పరిష్కార మార్గం ఏంటి? ఎవరికి చెప్పాలి? ఇది ఎవరు చెప్పాలంటే మేము కూడా ఒక గ్రామ పంచాయతీ జీపీ నుండి ఒక వార్డు నెంబర్ మేము కూడా ఇది ఇంతకు ముందు కూడా మా సారుకు కూడా చెప్పినాము. అంటే రీసెంట్ గా మేము కలిసి 2 నెలలు 3 నెలలు అవుతుంది. సార్ కూడా చెప్పినాము, చేస్తామని చెప్పినారు. అది ఇంకోటి మున్సిపాలిటీకి వెళ్ళి వచ్చిన వాటర్, అది ఆ వాటర్ ఇక్కడ తొలగించాలన్నా లేకపోతే దానికి మోరి కట్టాలన్నా ఎక్కడ అర్థమైతే లేదు. ఈ సమస్య ప్రతి ఎలక్షన్లకు ఎవరు వచ్చినా ఈ సమస్య చెప్తూనే ఉంటారు, తలకాయలు ఊపుతారు, పోతారు. నేను వాళ్ళకి ఏం చేసిన అంటే, నేను ఓట్లో ఎలక్షన్కి వచ్చినప్పుడు సంది చెప్పిన వాళ్ళకు మాట ఇచ్చిన ఖచ్చితంగా మాత్రం దీన్ని చేస్తా. అది ఏది ఉన్నదో ఆయనది ప్లాట్ ఉందా లేకపోతే వాళ్ళది ప్లాటా లేకపోతే ఇది గవర్నమెంట్ కింద వచ్చే వస్తుందో దాని నంబర్ తీసుకుంటే కూడా ఆయన పైన చర్యలు కూడా తీసుకుంటాము. ఇక్కడ వెళ్ళి వాటర్ కూడా తొలిస్తామంటే కూడా చెప్పినాము. ఆ వాటర్ నుండి మాకు ఇప్పుడు ఈ వాటర్ కాదు, వర్షాకాలం కూడా ఉన్నదనుకో ఫుల్ నిండిపోతుంది ఇది మొత్తం ఫుల్. ఇప్పుడైతే ఇప్పుడు ఎండాకాలంలోనే ఇంతున్నది, ఎండాకాలం ఇప్పుడు వర్షాకాలంలో ఎంత ఉంటుండొచ్చు, వానాకాలం మొత్తం ఫుల్ నిండిపోతుంది మొత్తం. ఇక్కడ రావాలన్నా సరే. అయితే అధికారుల ముందుకు తీసుకుపోయినావా ఈ విషయం? అధికారుల ముందు తీసుకుపోయినా, ఒకసారి సార్ వరకు తీసుకుపోయినా, ఇంకా ఏది వరకు అయితే తీసుకోపోలేదు. నెక్స్ట్ ఇప్పుడు సోమవారం తీసుకెళ్తా, 100% తీసుకెళ్తా. మన కలెక్టర్ వరకు తీసుకెళ్తా. ఇది తీసుకెళ్లి దీన్ని పరిష్కారం చేస్తారని ఒక విన్నపం అంది.